టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి భారతరత్న అవార్డివ్వాలని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా భారత ప్రభుత్వాన్ని కోరాడు. భారత క్రికెట్కు చేసిన ఎనలేని సేవలకు గుర్తుగా విరాట్ను దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే కొద్ది రోజుల కిందట టెస్ట్ క్రికెట్కు అనూహ్య రీతిలో వీడ్కోలు పలికిన విరాట్కు తన సొంత మైదానమైన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని రైనా డిమాండ్ చేశాడు. ఆ మ్యాచ్కు విరాట్ కుటుంబ సభ్యులు, అతని చిన్ననాటి కోచ్లను ఆహ్వానించాలని బీసీసీఐని కోరాడు. భారత క్రికెట్కు ఎంతో సేవ చేసిన విరాట్కు సకల మర్యాదలతో వీడ్కోలు పలకాలని విజ్ఞప్తి చేశాడు. కాగా విరాట్ కోహ్లీ ఈ నెల 12వ తేదీన ఎవరూ ఊహించని రీతిలో టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనకు తన పేరును పరిశీలిస్తున్న వేళ విరాట్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విరాట్ అప్పుడే రిటైర్ అయ్యాడేంటని భారత క్రికెట్ అభిమానులు తెగ బాధపడ్డారు. 36 ఏళ్ల విరాట్ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో 123 మ్యాచ్లాడి 46.9 సగటున 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సహాయంతో 9,230 పరుగులు చేశాడు. అందులో 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. అలాగే విరాట్ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. ఇక ప్రస్తుతానికి భారతరత్న అవార్డు అందుకున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక్కడే. సచిన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నెలల తర్వాత 2014లో భారత ప్రభుత్వం అతణ్ణి ఈ అవార్డుతో సత్కరించింది.